ఓపెన్ అయిపోయి పబ్లిక్ గా అయిపోయి గొడవ అవుతుంది, ఇంత ఇష్యూ జరుగుతుంది. మీకు ఎందుకు చెప్పాలండి? చెప్పడం అని కాదు, అంత ఇష్యూ జరిగి బయటకు వచ్చిన తర్వాత ఇది మా ఇష్యూ అని అనుకోవడానికి ఉండదు కదా. మీరు సెలబ్రిటీస్ అండి, ఆబ్వియస్లీ మాట్లాడుకుంటారు. బట్ వై షుడ్ ఐ టెల్ యూ? నేను ఎందుకు చెప్పాలి? కానీ మీ బ్రదర్ చెప్పారు కదా, మీ బ్రదర్ చెప్పింది మీరు విన్నారా? నేను మీరు వినకపోతే మళ్ళీ స్పష్టంగా చెప్తాను. మగాళ్ళైతే నాతో రండి, కానీ నా 7 నెలల కూతురు ముందు నా భార్యను అవమానిస్తూ ఉన్నారని చెప్పారు. నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. నన్ను ఎదుర్కోలేక వాళ్ళ ముందు ప్రతాపాన్ని చూపిస్తున్నారని చెప్పారు. వాటికి మీ సమాధానం? ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ దట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిగ్నిఫై దోస్ కామెంట్స్. ఈరోజు 5 గంటలకు కూడా చాలా విషయాలు చెప్పబోతున్నాను అని ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. మనం మాట్లాడచ్చు, వాక్ స్వాతంత్రం. ఎనీబడి కెన్ టాక్ ఎనీథింగ్. దేర్ ఇస్ నథింగ్ ఐ కెన్ సే. విష్ణు గారు, మీరు నా కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి, ఏడుపు వస్తుందని మీరు అంటున్నారు. మీ కళ్ళల్లో నీళ్లు కనబడుతున్నాయి, అవే నీళ్లు మనోజ్ కళ్ళల్లోనూ కనబడుతున్నాయి. ఎక్కడ చేరింది అసలు? ఎందుకు నలుగురు కూర్చొని బయటకు రాకుండా? ఇప్పుడు మీరు నిజంగా విష్ణు గారు, మీరు సాల్వ్ చేసుకున్నామని చెప్పి నిన్న మార్నింగ్ నుంచి మీరు అదే పనిలో ఉన్నారు. కానీ మళ్ళీ మాకు అన్యాయం జరుగుతుందని పోలీసులు ఘర్షణ అనేది జరగడం అంత అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయి నెక్స్ట్ టర్న్ తీసుకుంటాం. ఈ రోజుకి అంటే ఒక స్ట్రాటజీగా మీరు ఎంత కూడా అన్నారు, నోటీసులు మీకంటే ముందు మీడియా తీసుకుంటే ఈ గొడవ వెనక సంథింగ్ స్ట్రాటజీ అనేది ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే మీకు అలాంటి అనుమానాలు ఏది మాట్లాడినా ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది. ఈరోజు ఈవినింగ్ దాకా వీఆర్ గివింగ్ ఛాన్స్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళని టు బ్యాక్ ఆఫ్. లేకపోతే మీ ముందే చెప్తాను పేర్లని. ఎవరికి ఛాన్స్ ఇస్తున్నారండి? అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది. మనోజ్కి ఈ రోజు 5 గంటల వరకు ఛాన్స్ ఇస్తున్నారు, అంటే 5:30 వరకు. I never give time to the family. My family is like this. For people, అవసరమైన బయట వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అవుతుంటే వాళ్ళకి చెప్తున్నాను, దిస్ ఈస్ అ ఫ్యామిలీ మ్యాటర్, డు నాట్ ఇన్వాల్వ్ అని. ఈ రోజు మార్నింగ్ నుంచి వీఆర్ సర్ప్రైజ్డ్ విత్ ద థింగ్స్. వ్యక్తులు ఎవరైనా సినీ రంగానికి రాజకీయ రంగానికి వచ్చిన వ్యక్తులు ఎవరైనా మనోజ్ వెనుక ఇన్వాల్వ్ అవుతున్నారని డౌట్ మీకు ఉందా? ఐఎమ్ నాట్ గోనా ఆన్సర్ దట్ క్వశ్చన్. అంటే ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారన్నారు కదా. అఫ్కోర్స్ మీడియా మహా అయితే మైక్ తీసుకొచ్చి ఏం జరిగిందని అడుగుతారు. మీ తమ్ముడు కూడా నాకు సో let me get back. Let's go back to the media thing. Like you said, like I want to clarify that. మీరు అడిగిన దానికి కూడా okay. What happened was a heat of a moment. Okay, I want to clarify that. అది జరిగింది at the heat of the moment గానీ it wasn't done intentionally. అండ్ ఇంట్లోపలికి వచ్చేసిన తర్వాత ఐ వాంట్ యూ టు చెక్ ద వీడియో అగైన్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు అడిగే క్వశ్చన్స్ అందరినీ మళ్ళా వీడియో క్లియర్గా చెక్ చేయండి. ఆయన నమస్కరిస్తూ చేయి జోడించి ఇంటి ముందుకు వస్తున్నాడు. ఆయన ఎవరిని మీడియాతో మాట్లాడడానికి ఆయన నమస్కరిస్తూ వచ్చారు. బయటకు వచ్చేసరికి లోపల దడేలని అందరూ వచ్చారు. మీరు ఆ పొజిషన్లో ఉంటే, మీ ఫాదర్ ఆ పొజిషన్లో ఉంటే, మీ ఫాదర్ కానీ మీకన్నా కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి. ఆయన నేచర్కి కొంతమంది ప్యాసివ్గా భయపడచ్చు, కానీ మా నాన్నగారి నేచర్ భయపడేది కాదు. సో ఆ నేచర్లో మీరు ఏం చేస్తారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? దట్ ఈస్ వాట్ మై ఫాదర్ రియాక్టెడ్ లైక్ ఎ ఫాదర్. మీకు ఫాదర్స్ ఉన్నారు, మీరు ఆలోచించండి. ఒక తండ్రిగా రియాక్ట్ అయ్యాడు ఆయన టైంలో. అంతేగాని డు నాట్ బ్లో దిస్ అవుట్ ఆఫ్ ద ప్రపోర్షన్. జరిగిన విషయం ఆయనకి గాయపడింది నిజంగానే. ఐఎమ్ హర్ట్ విత్ దాట్. ఐ రియలీ ఫీల్ సారీ ఫర్ దాట్. దర్స్ నో డౌట్ ఇన్ దాట్. అది జరుగుండకూడదు. అండ్ దర్స్ నథింగ్ ఐ కెన్ సే అబౌట్ ఇట్. అండ్ దట్ ఐఎమ్ బీయింగ్ వెరీ క్లియర్. ఇంట్లోపలికి వచ్చింది కూడా నాన్నగారు రమ్మని వచ్చుంటే అది నేను ఐ వుడ్ హావ్ హంగ్ మై హెడ్ ఇన్ షేమ్. దట్ డిడ్ంట్ హ్యాపెన్. కానీ అంత ముందు కూడా మధ్యాహ్నం వాళ్ళ బౌన్సర్స్ ని మీరు మీ బౌన్సర్స్ ని దగ్గర పెట్టి బయట గేట్ డోర్లు క్లోజ్ చేశారు. మా నాన్నగారింటికి ఆయన అనుమతి లేకుండా ఎవరు వచ్చినా, అంటే ఆయన కూడా నాన్నగారే కదా, మా నాన్నగారు చెప్పింది నేను చెయ్యాలి కదా. మీ నాన్నగారు చెప్పింది చేస్తారా మీరు? మా నాన్న నాకు చెప్పింది వేదవాక్యం. ఏమని చెప్పారు? ఆయన చెప్పింది నాకు వేదవాక్యం.
ఆయన వాట్ ఎవర్ హీ సేస్, వాట్ ఎవర్ హీ విషెస్, వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్, ఐ విల్ డూ ఇట్. ఎగ్జాక్ట్లీ విష్ణు గారు, అంటే ఫ్యామిలీ అంటే మోహన్ బాబు కుటుంబంలా ఉండాలి, కలిసి ఉండాలి అని చెప్పేసి ఎంతో ఫ్యామిలీకి ఆదర్శంగా ఉండాలి. ఈ రోజు మీరిద్దరు కలిసి పెరిగారు, చాలా మంది ట్విన్స్ అని కూడా అంటారు మిమ్మల్ని. సో అట్లాంటిది ఈ రోజు ఒకరి మీద ఒకరి ఇలా దాడులు చేసుకోవడం, ఆరోపించుకోవడం నేను ఎప్పుడు చేయనండి. ఈ జన్మలో ఐ నెవర్ డూ ఇట్. ఈ జన్మలో ఐ నెవర్ డూ ఇట్. ఐ హావ్ సమ్ యాక్షన్ చేస్తున్నారు, మీరు ఆయన మాటలు మాట్లాడుతున్నాడు, మీరేమో మాటలు మాట్లాడకుండా యాక్షన్ అంతా మీ వైపు నుంచి జరుగుతుంది. మీరు మాటలు చెప్పట్లేదు కానీ యాక్షన్ అంతా జరుగుతుంది కాంపౌండ్ లో. నేను ఎప్పుడైనా మీడియా ముందు వచ్చింది చూసారండి? నా సినిమా ప్రమోషన్ పైన నేను వచ్చింది చూసారా? ది ఓన్లీ టైం నా లైఫ్ లో వచ్చింది మీడియా ముందు విపరీతంగా మాట్లాడింది నేను మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ కి. అండ్ ఈ రోజుకి ఐఎమ్ టెలింగ్ యూ, ఐ వాజ్ ఫోర్స్ టు డూ దట్ ఎలక్షన్. కానీ నేను దాని తర్వాత కానీ దాని ముందైనా కానీ నన్ను ఎప్పుడైనా చూసారా? చూడలే. ఐ డోంట్, నాకు మొహమాటం, బట్ ఐఎమ్ ఫోర్స్ టు డూ దిస్. ఈ విషయంలో మీరు ఎక్కడో చొరవ తీసుకోవడంలో విఫలం అయ్యారు. ఎందుకంటే ఒక విషయం అడుగుతాను, మీ నాన్నగారు చెప్పారు కాబట్టి నేను ఆచరిస్తున్నానని మీరు అన్నారు. సో అవతల ఉన్నది తమ్ముడు కాబట్టి నాన్న ఇటు తమ్ముడు రై నాన్నక అని కూర్చోబెట్టి మీరు చొరవ తీసుకుని ఉండుంటే గొడవ లేకపోయి ఉండేదని ఏమన్నా అనుకుంటున్నారా? అంటే నాన్నగారు చెప్పారు నేను ఆచరించాననేది కాకుండా మా అమ్మలాగా మాట్లాడారు మీరు. మా అమ్మ మాట్లాడినట్టే మాట్లాడారు. సో మీరు అడిగిన క్వశ్చన్ దానికి ఆన్సర్ ఏమన్నారు మేము? మీరేమన్నారు? ఫ్యామిలీ కూడా రోడ్డు ఎక్కకుండా చేయడంలో అన్నగా మీరు విఫలమయ్యారా? అంటే 1 day 2 day 3 day 2 days అలా పోయాయి. ప్రొలాంగ్ అవుతూ వస్తుంది కదా. ఐ విష్ వీ కెన్ పుట్ టు ద పోలీసులు వస్తున్నారు, కేసులు అవుతున్నాయి. అన్ఫార్చునేట్ అండి ఇదంతా, అన్ఫార్చునేట్. బట్ నిన్న ఆడియోలో మోహన్ బాబు గారు కూడా అన్నారు, చాలా అవకాశాలు ఇచ్చారు సాల్వ్ చేసుకోవడానికి, ఎన్నోసార్లు తప్పులు చేసి నువ్వు సాల్వ్ చేసుకోలేదు. ఏమండి నాకు కానీ ఇఫ్ ఐ హ్యాడ్ ద ఛాన్స్ ఆ ఆడియో బయటకు వచ్చేది కాదండి. నేను ఒప్పుకునేవాడిని కాదు. ఇఫ్ ఐ హ్యాడ్ ద ఛాన్స్ ఫిర్యాదులు చేసేవాడు కాదు, ఆడియో కూడా బయటకు వచ్చేది కాదు. 100% అయ్యేది కాదు. ఇక్కడున్న మా అందరు నాన్నగారు పక్కన ఉన్న వాళ్ళందరినీ నేను కోపడాను. నేను వచ్చేదాకా ఆగలేరా మీరు, నేను వచ్చేదాకా ఆగలేరా, నేను ఏమవుతుంది కానీ ఓవర్ నైట్ నేను మరుసటి రోజు మార్నింగ్ ల్యాండ్ అవుతున్నా, రాత్రి గీయాల్సిన అంత హడాబడి ఏం జరుగుతుంది ఇక్కడ? ఇట్ వుడెంట్ హ్యావ్ హ్యాపెన్, బట్ ఇట్స్ అన్ఫార్చునేట్. ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు? ఎలా సాల్వ్ అవుతుంది? టైమ్ ఇస్ ద గ్రేటెస్ట్ హీలర్ అండి. ఎవ్రీథింగ్ విల్ రిజాల్వ్. చట్టం ప్రకారం సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారా?